ఆగిపోయింది బ్రదర్, ఏం చెప్తా ఉంటారు, ఏమవుతాయండి. ఇంకా టికెట్స్ రిలీజ్ చేయలేదు, మళ్ళీ నైట్ 8కి ప్రీమియర్ షో అంట. ఎవరు నమ్ముతాడు? నమ్మకాలు పోయినాయి మాకు. ఒక విషయం అండి, ఎవరు అమౌంట్ ఇస్తారు ఎవరు ఇవ్వరు అని పక్కన పెడితే, ఎవరైతే దీన్ని ఆపారో అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి అమౌంట్ రాలేదు, అది న్యాయమేమీ కాదనట్లేదు. కానీ ఈ అమౌంట్ అనేది ఈ టైంలో ఇలా ఆపడం అనేది చాలా రాంగ్ అండి. ఎందుకంటే దట్టు శివుడు మూవీ అది. అదండి 30 years లేట్ చేయడం కరెక్టా అంటే, దేవుడు మూవీ మనం ఆపొద్దు కదా అని నేను అంటాను. దేవుడు మూవీ కదండి, మనకు పనికొచ్చే మూవీ తీస్తున్నారు. ఎన్నెన్నో సినిమాలు ఆపుకుంటే ఈ సినిమాలు ఆపడం కరెక్ట్ కాదు. కానీ ఓకే ఫైన్, ఇది బాలయ్యబాబు గారి సినిమా ప్రెస్టేజ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుందని ఇక్కడ ఆపడం జరిగింది. సో ఓకే, ఆపడం కరెక్టే కాదంటలేదు, కానీ అది ముందు నుంచి ఆపితే బాగుండు. కరెక్ట్గా ఈరోజు థియేటర్లో పడుతుందిరా బాబు అనేటప్పుడు ఆపడం చాలా రాంగ్ అండి, చాలా రాంగ్. ఎందుకంటే ఇది ఒక థియేటర్ వాళ్ళకి నష్టమే, లేకపోతే ఒక అభిమానులకి నష్టమే, ఎదురు చూసే మీడియాకి నష్టమే, అందరికీ నష్టం వచ్చింది దీనివల్ల. ఇది కరెక్ట్ కాదు ఇలా ఆపడం. వాళ్ళు పేమెంట్ చేస్తే ఎంతో కొంత పేమెంట్ చేస్తే వాళ్ళు లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కదా, మరి ఇవ్వట్లేదనే కదా ఆపారు. అదే అండి నేనేమంటానంటే, వాళ్ళకి ఏం రీజన్స్ మనకు తెలియదు కదా. మీరు అమౌంట్ ఆపారని మాత్రమే మీరు చూస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఆపారు ఎవరికి తెలుసు? అది కూడా మనం చూసుకోవాలి కదా. మన దాకా వచ్చింది ఒక మాటే, అసలు పర్సనల్ పూర్తిగా మనకి రీజన్స్ తెలియనప్పుడు మనం మాట్లాడలేము దాని గురించి, అర్థమవుతుందా? ఇప్పుడు పర్సనల్ రీజన్స్ ఏవైనా అయ్యుండొచ్చండి, కానీ నేను కోరుకునేది ఒకటే, ఆ టీం వాళ్ళు ఎవరొకరు వచ్చి అభిమానులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరికొకటి ఒక మాట వదిలేసేది ఉంటే బాగుండేది కదా. పలానా రోజు వస్తుంది, మాకు కొంచెం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సో పలానా రోజు వస్తుంది అంటే ఎవరేం ఫీల్ అవ్వరండి. ఎవరు ఏ అభిమాని కూడా వెనకడిగేరు, ఓకేలా అనుకొని మంచిగానే తీసుకుంటారు తప్ప ఎవరు తప్పుగా తీసుకోరు. కానీ అది కూడా చెప్పకపోవడం చాలా వరస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే నిజం చెప్తున్నా అండి, నైట్ 4-5 వరకు కూడా మేము బుక్ మై షోలు పిచ్చోళ్ళలాగా ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉన్నామండి. అంటే మేము పిచ్చోళ్ళం అంటే అది పిచ్చోళ్ళం మరి, సినిమా పిచ్చోళ్ళం కదా, అందరం ఏం చేస్తాం. నెగ్లిజెన్స్ ఉండకూడదండి. నేను బాలయ్య బాబు గారి ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. అదొక బాధ నాకు. నేను ఏమనిపించింది, ఇమ్మ పడవ నేను ఓజికి కూడా చూడలేదు ఎన్నిసార్లు, ఇదేందా అని చెప్పి అనిపించింది అనమాట. అంటే నాకు ఆ ఫీల్ వచ్చింది, అది మీరు కల్పించకూడదు, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ అంటే మనకి చాలా సినిమాలు అవుతుంటాయండి, డిలే అవుతుంటాయి కాదనట్లేదు, కానీ ఏ రోజు సినిమా అయితే ఆ రోజు డిలే అవడం అది ఇది ఫస్ట్ టైం అండి నేను చూడడం. కావాలని ప్లానింగ్ అండి అది, అంతే కదా. లేకపోతే వారం ముందు నుంచి వాళ్ళని అనుకోరా చెప్పండి. సో అది కావాలని ప్లాన్, ఇది కరెక్ట్ కాదండి. మీ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు, ఇది కరెక్ట్ కాదు. పోనీ ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు మీ టీంలో నుంచి ఎవరో ఒక పర్సన్ వచ్చి ముందడిగేసి మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏమనుకోవద్దు, 5వ తారీఖు వదలలేకపోతున్నాము, కొంచెం లేట్ అవుతుంది అన్నా కూడా ఎవరేమనుకోరు. కానీ మినిమం అది కూడా ఎవరు మాకు రెస్పాండ్ అవ్వలేదు, అది చాలా బాధాకరంగా అనిపించింది. రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీకుంది, ఎందుకంటే మిమ్మల్ని ప్రమోట్ చేసింది మా మీడియా వాళ్ళే, అర్థమవుతుందా? మిమ్మల్ని అభిమానించేది ఆరాధించేది అభిమానులు, వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు రెస్పాండ్ అవుదాం అనుకున్నారు మీరు? బ్రదర్ ఒక మాట మాట్లాడతా, ట్విట్టర్ నా దగ్గర లేదు బ్రదర్, నేను చూసుకోగలుగుతానా? అందరి దగ్గర ట్విట్టర్లు ఉంటాయా? ఉండవు కదా. కానీ ప్రతి ఒక్కరి దగ్గర న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తుంటారు కదా. కాబట్టి కనీసం మీడియా వాళ్ళకి వదిలింటే బాగుండేది అంటున్నా. ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రమోషనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవన్నీ కూడా ట్విట్టర్లో చేస్తున్నారా? కాదు కదా. మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా వాళ్ళందరూ పిలుచుకొని చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే, ఆడియన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిగా అన్నీ తెచ్చి అన్నీ చేస్తున్నారు కదా, అలానే ఇది కూడా చెప్పాలండి, అది మీ బాధ్యత. ఇంతకుముందు చెప్పేవాళ్ళు సోషల్ మీడియా వల్లే చదవడం లేదని అంటున్నారు మేడం, దాని గురించి మీరు? లేదండి, అది కరెక్ట్గా ట్విట్టర్ అనేది కూడా సోషల్ మీడియానే అండి. మరి దాంట్లో ఎలా పోస్ట్ చేస్తారు? అవునా కదా. ఇప్పుడు రాయడం వేరు, మాట చెప్పడం వేరు. మాట చెప్తే బాగుంటుంది అందరికీ, అది నేను ఒకటే కోరుకుంటున్నాను టీం నుంచి. బాలయ్య బాబు గారు వచ్చే చెప్పాలని అయితే అసలు నేను అనట్లేదు. ఎవరొకరు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ టీంలో వాళ్ళు, ఎవరు రియాక్ట్ అయినా మన అభిమానులు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు బాధపడే వాళ్ళు కాదండి. సో అట్లాగా అయిపోయింది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది మేడం, ఈ రోజు నైట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా టికెట్లే రిలీజ్ చేయలేదు. 7 గంటలకు ప్రీమియర్ షో అంటున్నారు. 7 ప్రీమియర్ షో పెట్టుకుని ఇప్పుడు ఎంత 7 అవ్వబోతుంది. టికెట్ రిలీజ్ చేయకుండా ప్రీమియర్ షోలు కట్టబోతారు అందరూ. చెప్పండి, ఏమైనా పాత రోజులా? కొన్ని సినిమా దగ్గరికి వెళ్తే వచ్చేస్తే టికెట్లు అన్నది. అసలు రిలీజ్ అయినాయి ఆ టికెట్స్ బుక్ చేసుకోవడానికి? ఏపీలో గురించి నాకు తెలియదులేండి. మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఏం చేస్తారు, రిఫండ్ చేస్తారు. అదే అమౌంట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, రిఫండ్ అయితే చేస్తారు. ఎస్. సో ఇంకోసారి ఇప్పుడు 18th 19th కాదండి, జనవరికి వచ్చినా మాకేం ప్రాబ్లం లే, చూస్తాం. జనవరికి వచ్చినా మాకు ప్రాబ్లం లే, చూస్తాం.
ఓకేనా. మండే వదిలినా ట్యూస్డే ఎప్పుడు వదిలినా చూడాలనుకునే వాళ్ళం. నేనేమంటానంటే రెస్పాండ్ అవ్వండి, అర్థమవుతుందా. అనౌన్స్మెంట్ అనేది ఇస్తే అభిమానులు అవ్వచ్చు, జనాలు అవ్వచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు వాట్ ఎవర్ ఎవ్వరు బాధపడరు కదా అంటున్నా. అది ఉండాలి కదండి అనౌన్స్మెంట్ అనేది. ఇప్పుడు 5వ తారీఖు వదులుతారనేది వాళ్ళే కదా ఇచ్చారు. అలా మరి ఇప్పుడు ఏ తారీఖు వస్తుందని కూడా వాళ్ళే కదా ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా. మనందరం పిచ్చాలమా, అభిమానులు పిచ్చోలా అండి. అంత పెద్ద పెద్ద కటౌట్లు కట్టేసి, అంత పెద్ద పెద్ద మాలలు, గజమాలలు కట్టేసి వీడియోలు పెట్టినారు ఇన్స్టాగ్రామ్లో. ఆ మాలన్నీ ఎండిపోతే వీళ్ళు డబ్బులు ఇస్తారా చెప్పండి. నేను బాలయ్య బాబు గారిని అనట్లేదండి అసలు. ఎందుకంటే ఇక్కడ రచ్చ వచ్చింది బాలయ్య బాబు గారితో కాదు. అక్కడ ప్రొడ్యూసర్ వాళ్ళకి వచ్చినాయి, అర్థమవుతుందా. వాళ్ళు చూసుకోవాలి. నేను అనేది అది. రెస్పాన్స్ అవ్వద్దంటే ఆయన దాకా కూడా వెళ్ళలేదేమో ఈ ఇష్యూ తొందరగా అని అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఆయన ఏమని మాట్లాడగలుగుతారండి. ఇప్పుడు ఆయన ఇష్యూ అయితే ఆయన ఖచ్చితంగా వచ్చి మాట్లాడుండే వాళ్ళండి. ఆయన ఇష్యూ అంటే సినిమా ఆయనదే కాదనట్లేదు, కానీ అక్కడ మ్యాటర్ ఎవరిది, ప్రొడ్యూసర్ది వేరే వాళ్ళు కాబట్టి ఇన్ని ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. ఏమైనా మాట్లాడితే మళ్ళీ బ్యాడ్ అయిపోతాం, బాగా కరెక్ట్ కాదని చెప్పేసి అంతే, అందుమించి ఇంకేం లేదు. కానీ ప్లీజ్ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఇలా పిచ్చిగా ఆరాధించే అభిమానులకి మీరు ఖచ్చితంగా వచ్చి రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుమించి ఇంకేం అడగట్లేదు, ఇంకేమీ లేదండి. ఆబ్వియస్లీ కొన్ని ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. ఈరోజు 8కి అంటారు, పొద్దున్న తెల్లవారుజాము 4 గంటలకు అంటారు. పిచ్చోళ్ళలాగా మేమంతా అన్ని న్యూస్లు నమ్మి ఎదురు చూస్తుంటాం. అది అవసరమా? అదే మీరు కానీ వచ్చి ఒక మాట చెప్పేస్తే మిగతా వాళ్ళందరూ మేము ఎంకరేజ్ చేయంగా, ఎవరు ఎంకరేజ్ చేయరుగా. సో ఇలా చూసుకోండి, మీడియా వాళ్ళు కూడా దొరికిన ఛాన్స్ అని చెప్పి ఫేక్ రివ్యూలు ముందుగానే తీసుకుంటున్నారు, ఎలిపప్పులు అయ్యారు. ఇది హైలైట్. ఇది మాత్రం నాకు భలే అనిపించిందండి. నిన్న చాలామంది ఇక్కడ ఫేక్ రివ్యూలు తీసుకున్నారండి. సినిమా రాకముందే, సినిమా చూడకముందే సూపర్ బ్లాక్ బస్టర్ అంట. ఇప్పుడు పడింది ఒక్కొక్కరికి. చొక్కాలు కూడా ఇప్పేస్తారంట రివ్యూ చెప్పడానికి. అది సర్లే అండి, అదే చెప్తున్నా అండి. ఇలాంటి ఫేక్ రివ్యూస్ ఎంకరేజ్ చేయొద్దండి. అంటే వాళ్ళు పాజిటివ్గానే చెప్తున్నారు, నెగిటివ్గా ఏం చెప్పట్లే మూవీని. కానీ నేను ఏమంటానంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రివ్యూవర్స్ అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి ఫేక్ రివ్యూలు చెప్పొద్దు. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, ముందుగా అస్సలు చెప్పొద్దు, అంతే. ఎస్.